అమరావతి రాజధానిలో ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం పర్యటిస్తోంది. ముందుగా సెక్రటేరియట్ నిర్మాణాలను నిపుణుల బృందం పరిశీలించింది. అనంతరం హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతను ఇంజనీర్లు అధ్యయనం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తి చేశారు. అయితే గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెక్రటేరియట్ ప్రధాన టవర్ నీటిలో నానుతోంది. నిన్న అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలు ఐఐటి హైదరాబాద్ బృందం పరిశీలించింది. వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు 2 బృందాలు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, అమరావతిలో మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం పర్యటిస్తుంది. వీరి పర్యటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి ఏదైతే రాజధాని ప్రాంతమైన అమరావతికి సంబంధించి అమరావతిలో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి పటిష్టకు సంబంధించిన అంశాల మీద మాత్రం సుదీర్ఘంగా కూడా గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి రాజధాని ప్రాంతంలో ఏదైతే నిర్మాణాలు జరిగినాయో ఆ నిర్మాణాలను పట్టించుకోవడం వలన అవన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ అభివృద్ధిని మరింతగా కూడా ముందుకు తీసుకెళ్లే దిశగా కూడా అక్కడ ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏవైతే నిర్మాణాలు కొత్తగా పాత నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ నిన్నటి నుంచి కూడా ఐఐటికి సంబంధించినటువంటి నిపుణులు, అంటే నిన్న హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఐఐటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంత మేరకు, అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి జడ్జీల క్వార్టర్స్ వరకు పరిశీలించడం జరిగింది. దానికి ఉన్నటువంటి నాణ్యతా ప్రమాణాలన్నింటినీ కూడా వాళ్ళు అయితే మాత్రం పరిశీలించారు. ఈరోజు మెడ్రాస్ నుంచి వచ్చినటువంటి ఐఐటి బృందం ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం ఇక్కడ ఐకానిక్ టవర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో పరిశీలన చేశారు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి అసలు శాశ్వతంగా కూడా సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఉన్నటువంటి ఈ నిర్మాణాలను కూడా పరిశీలన చేసిన పరిస్థితి ఉంది. అక్కడ ఐకానిక్ టవర్స్ని పరిశీలించేటువంటి సందర్భంలో కూడా ఐకానిక్ టవర్స్ అనేవి చాలా హైట్గా కూడా నిర్మిస్తూ ఉంటారు. దాంట్లో పటిష్టంగా కూడా నిర్మించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అవి గ్రౌండ్ లెవెల్లో అయితే మాత్రం కంప్లీట్ చేయడం జరిగింది. అంటే మొత్తంగా కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో లెవెలింగ్ మాత్రం పూర్తయినటువంటి నేపథ్యం. అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఎటువంటి పనులు కూడా జరగలేదు. అంటే ఎప్పుడైతే 3 రాజధానుల అంశం తెర మీదకి వచ్చిందో వెంటనే ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలకు సంబంధించిన నిర్మాణాలన్నింటినీ కూడా పక్కన పెట్టేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రజెంట్ ఇక్కడ ఐకానిక్ టవర్స్కి సంబంధించిన ఏవైతే టవర్స్ సంబంధించినటువంటి ఈ గ్రౌండ్ లెవెల్గా అంతమటికి కట్టినటువంటి భాగాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఈరోజు ఐఐటికి మెడ్రాస్కి సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కూడా పూర్తిగా పరిశీలించడం జరిగింది. అవి గత 5 ఏళ్ల నుంచి, అంటే అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగకపోవడం, అదేవిధంగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎటువంటి అబ్జర్వేషన్ కూడా లేకపోవడంతో పూర్తిగా కూడా లోతట్టు ప్రాంతంగా ఉండటంతో వాటర్ మొత్తం కూడా అక్కడికి చేరిన పరిస్థితి. వాటర్ పూర్తిగా కూడా చేరినటువంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళైతే మాత్రం ఏదైతే లైఫ్ బోట్స్ ఉంటాయో ఆ లైఫ్ బోట్స్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తాన్ని కూడా వారు పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి అంటే ఒక ఐకానిక్ టవర్స్ కట్టినటువంటి పరిస్థితుల్లో ఏంటంటే అవి చాలా పటిష్టంగా ఉండాలి, చాలా హైట్గా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అవి అసలు ఇప్పుడు ప్రజెంట్ పనికొస్తాయా లేదా అనే దాని మీద కూడా పూర్తిగా కూడా వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా గత 5 సంవత్సరాల నుంచి భూమిలో నిర్మాణాలకు సంబంధించిన లెవెల్ అన్నీ కూడా ఉండటమే కాకుండా దానికి 5 సంవత్సరాల నుంచి కూడా వాటర్ ఉండటం మూలాన పూర్తిగా కూడా అక్కడ అబ్జర్వ్ అయిన పరిస్థితి ఉంటుంది. అవి శిథిలావస్థకు చేరి ఉంటాయి. అక్కడ నిర్మాణాలు ఏ విధంగా ఉండనున్నాయి, అవి అసలు పనికొచ్చేటువంటి పరిస్థితి ఉందా, నూతన నిర్మాణాలు చేపట్టాలా అనే అంశం మీద మాత్రం పూర్తిగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళైతే మాత్రం అక్కడ ఏదైతే ఐకానిక్ టవర్ సంబంధించిన ప్రాంతాన్ని, అదేవిధంగా కూడా అక్కడ ఈ సచివాలయం నూతన, అంటే శాశ్వత సచివాలయానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్మాణాలు కొంతమేరకు అయినటువంటి నిర్మాణాలని జడ్జికి సంబంధించిన ఈ క్వార్టర్స్కి సంబంధించినటువంటి ఈ నిర్మాణాలు కొంతమేరకు కూడా పరిశీలించేటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు ఇచ్చేటువంటి రిపోర్టు అయితే మాత్రం నిన్న ఈరోజు చెన్నైకి సంబంధించినటువంటి ఐఐటి నిపుణులు అయితే మాత్రం
మాత్రం వాళ్ళైతే మాట్లాడలేదు. నిన్న ఏదైతే హైదరాబాద్కి సంబంధించినటువంటి ఐఐటి నిపుణులు మాత్రం ఇప్పటికిప్పుడే మనం అయితే ఇప్పటికిప్పుడే ఇక్కడ సంబంధించి ఐఐటికి సంబంధించిన నిపుణులు చెప్పిన ఏంటంటే ఇప్పటికిప్పుడే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి కానీ కట్టడాలకు సంబంధించి కానీ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పలేము. ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ ఇంకా పరిశీలన జరగాలి. అదేవిధంగా కూడా అక్కడ వాడినటువంటి మెటీరియల్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, అదేవిధంగా కూడా ప్రస్తుతం ఎన్ని నాళ్ళ నుంచి అది అక్కడ శిథిలావస్థలో ఉన్నది అన్నిటినీ కూడా క్రోడీకరించుకొని అన్నిటినీ కూడా చూసిన తర్వాత వాటిని పరిశీలించిన తర్వాత మాత్రమే అక్కడ ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి మొత్తం ఏదైతే దానికి సంబంధించినటువంటి విషయాలను మొత్తం కూడా ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ఈ రోజైతే ఎవరైతే ఈ మెడ్రాస్ నుంచి ఐఐటి నిపుణులు వచ్చారో వాళ్ళైతే మాత్రం పూర్తిగా పరిశీలించారు. వాళ్ళైతే ఏం మాట్లాడలేదు. అంటే ఐకానిక్ టవర్కి సంబంధించి పూర్తిగా కూడా నీటిలో మునిగి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ ఐఐటికి సంబంధించిన నిపుణులు అయితే ప్రజెంట్ పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.